Hi to all, very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ లైఫ్లో థర్డ్ పార్టీ పాత్ర ఎంతవరకు చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. దీంట్లో ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు ఛానల్ అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి. రీడింగ్లోకి అయితే వెళ్దాము. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. వాటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చెప్పుకుందాం. ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డు. సెకండ్ వన్ 2 ఆఫ్ సోర్స్ వచ్చింది. థర్డ్దేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫోర్త్దేమో 8 ఆఫ్ కప్స్. ఫిఫ్త్ వన్ క్వీన్ ఆఫ్ సోర్స్. సిక్స్త్ వన్ ద హ్యాంగ్డ్ మ్యాన్. సెవెంత్ 3 ఆఫ్ కప్స్. ఎయిత్ది ద మెజిషియన్. నైన్త్ది టెంపరెన్స్. 10th వన్ స్ట్రెంగ్త్. అయితే థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ రీజన్ మీ పర్సన్ యొక్క పాత్ర, తన యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఆలోచనలు, ప్లస్ మళ్ళా థర్డ్ పార్టీ యొక్క డెవిలిష్ నేచర్ మెంటాలిటీ. అంటే ఆవిడ ఈ పర్సన్ని ఆకర్షించిందనమాట. తన యొక్క అందము, బ్యూటీ తోటి మీ పర్సన్ని ఆకర్షించిందనమాట. దానివల్ల మీ యొక్క పర్సను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడము, ప్లస్ తనకి చాలా ఆఫర్స్ అయితే చూపెట్టిందనమాట. చాలా కేరింగు, కెరీర్ పైన చాలా ఆశలు అనేటివి కల్పించింది. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. మీ పర్సను మీ మాటలకేమో వాల్యూ ఇవ్వలేదండి. మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని థర్డ్ పార్టీ వారితోటి ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం వల్ల తన ఫ్యూచర్ అనేది, గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇద్దరి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్ ఇద్దరికి ఉండడము, బిజినెస్ ఆఫర్స్ చూపెట్టడం, దానివల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం, ప్లస్ మళ్ళీ వారిపైన ఇద్దరికి కూడా లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి ఒకరిపైన ఒకరికి. దానివల్ల వాళ్ళు ఇద్దరి మధ్యలో వాళ్ళ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండేసి వాళ్ళు ఒకరిపైన ఒకరు అట్రాక్షన్ తోటి ఒకరి జీవితంలోకి ఒకరు వెళ్ళడం. మీ పర్సన్ ఫస్ట్ ప్రపోజల్ పెట్టడం, థర్డ్ పార్టీ దానికి యాక్సెప్ట్ చేయడం, తర్వాత మీ పర్సన్ థర్డ్ పార్టీ చెప్పినట్లే వినడం, ఇలా జరుగుతూ వాళ్ళ రిలేషన్ అయితే ముందుకెళ్తూ వచ్చేసింది. కానీ పోను ఈ రిలేషన్లో మీ మధ్యలో వాళ్ళ రిలేషన్ గురించి ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం, మీరు మీ పర్సన్ని నిలదీయడం, మీ పర్సన్ యొక్క ఈగో అనేది హర్ట్ అవ్వడం, ఆ పర్సన్ మీ పైన
చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం అయితే జరిగింది. దీనివల్ల మీరుంటే తను థర్డ్ పార్టీ తోటి స్పెండ్ చేయడము, టైం ఇవ్వడము, కేరింగ్ అనేది లేకపోవడం ఇదంతా జరుగుతుందని మీ పర్సను మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి వాతావరణ పరిస్థితులు అయితే కల్పించి మిమ్మల్ని మీ లైఫ్లోకి వదిలేసి తనైతే థర్డ్ పార్టీ తోటి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చారు. థర్డ్ పార్టీ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ చూపిస్తుందండి. వాళ్ళ యొక్క మదర్ ఫిగర్ కూడా ఉంది. ఆ ఫిగర్ కూడా అంటే మీ పర్సన్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో మదరు, సిస్టరు, వాళ్ళ ఓన్ పర్సన్స్ అంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు ప్లస్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇద్దరు ఉండడం అయితే జరిగింది. వారు ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోవడం అంటే మీరు ఇవ్వలేనివి అంటే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు డబ్బుకు అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళు కూడా కొంచెం క్యారెక్టర్ లెస్ అన్నమాట. వారు ఆ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి థర్డ్ పార్టీకి సపోర్ట్గా ఉండడం, థర్డ్ పార్టీకి ఒకరి ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొకరు అనేలాగా ఉండడం అంటే వాళ్ళు కలిసి ఒక కుటుంబ వ్యక్తుల్లాగా మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఇలా చేస్తూ మిమ్మల్ని అయితే చాలా హరాస్మెంట్ అయితే చేశారు. థర్డ్ పార్టీ యొక్క పాత్ర మీ ఫ్యామిలీలో చాలా వరకు ఉందండి. మీ జీవితాలపైన మీ ఇన్నోసెన్సీ యొక్క పర్సన్ని యూజ్ చేసుకుందనమాట. తను ఫస్ట్ ఏమో ఏర వేస్తేనే చేప పడుతుంది అని అంటారు కదా, ఆ చేపకు ఒక గాలము అనేది వేసేసి మీ పర్సన్ని తన వైపు లాక్కోవడం, ఫస్ట్ డబ్బు ఆఫర్ చూపెట్టి మీ పర్సన్ ప్రపోజల్ పెట్టారు. బట్ అది ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో డబ్బు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండడం, ఒకరికొకరు అది ఇద్దరి మధ్యలో డబ్బు పరంగా ఉండడం, దానివల్లనే వాళ్ళు ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. అది పోను పోను లస్ట్గా ఫీల్ అయిందనమాట. వారి అవసరాల పరంగా ఏర్పడింది. అలా థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ని యూజ్ చేసుకోవడం, తన వల్ల మీ లైఫ్లో మొత్తం చిన్న భిన్నం, మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మీ యొక్క పిల్లలు లైఫ్లు కూడా స్పాయిల్ కావడం అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా డిస్టర్బ్స్ అవ్వడం, మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉండడం, మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ తోటి చాలా సెలబ్రేషన్స్ చేసుకోవడం, పార్టీస్ చేసుకోవడం, మీరు తనకి ఎమోషన్స్ లవ్ కేర్ ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం, ఇవంతా మీరు చాలాసార్లు థర్డ్ పార్టీస్ను అడిగారనమాట. మీరు మా ఫ్యామిలీ మెంబర్లోకి రావడం నాకు ఇష్టం లేదని కూడా మీరు చెప్పారు. అదంతా తను అంటే హార్ట్కి తీసుకుందనమాట. అంటే తను కొంచెం సైకలాజికల్గా కూడా డిప్రెషన్ అనమాట. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొందరు మీరు మా ఫ్యామిలీకి రావద్దు అని అంటే వీళ్ళతోటి ఎందుకు వచ్చింది మన లైఫ్లో మనం ఉండడానికని కొందరు వెళ్ళిపోతారు. కానీ థర్డ్ పార్టీ అలా కాదు, సైకలాజికల్గా డిజార్డర్ పేషెంట్ అనమాట. వీళ్ళు ఎలా ఉంటుందంటే పగ, మీ పైన కూడా పగ అనేది పెంచేసుకుంది. అందుకు మీ పర్సన్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వీక్నెస్ అనేది తెలుసుకుంది. వీక్ పాయింట్ ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. అలాగా తెలుసుకొని మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ ఫస్ట్ మీ పర్సన్ని, తర్వాత తన వెనకాల ఉన్న వాళ్ళని మొత్తం ఆకర్షించడం అంటే ఏదో ఒకటి ఇచ్చి మీకు ఎలాంటి సపోర్ట్ కానీ ఏది కానీ లేకుండా ఉండడం, మీ పర్సనే మీ పైన నెగిటివ్గా ఉండడం, మీ పర్సన్ మీ పైన నెగిటివ్గా ఉన్న చూసి ఇంకా తన లోపల మీ పైన చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ తను ఎంత చెప్తే అంత రొమాంటిక్ థర్డ్ పార్టీ. అందుకు తోడు మీ పర్సన్ యొక్క మదర్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా పోర్ట్రేట్ చేయడం అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేలాగా. అంటే వాళ్ళందరూ కలిసి ఒక శత్రు గ్రూపు చాలా పెద్దది, మీరు ఒక సింగిల్ పర్సన్ అయిపోయారు. మీ వల్ల అయినంత వరకు మీరు పోరాటం చేసేసినా మీరు ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసి వాళ్ళకున్న లస్ట్ ఎనర్జీస్ తోటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మీ వెనకాల ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. జనాల దృష్టిలో వాళ్ళు ఎప్పుడు చూసినా వర్క్ ఉన్నలాగా నటించడం,
అంటే ఒక మహానటులలాగా క్రియేట్ చేయడం. మేము ఎప్పుడు చూసినా మాది బిజీ షెడ్యూల్, మేము ఈ వర్క్ చేస్తాము, ఆ వర్క్ చేస్తాము, మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఇలా చేస్తుందని మీరు చెప్పినా కూడా ఇతర వ్యక్తులు ఎవరు నమ్మలేకుండా ఒక సీన్, అంటే మనం హర్రర్ మూవీస్లో క్లైమాక్స్ సినిమాలో చూస్తూ ఉంటే మనకు టెన్షన్, ఉద్రిక్తత అనేది వస్తుంటుంది కదా క్షణం, అలాగా చేసేసారనమాట మీ లైఫ్ని థర్డ్ పార్టీస్. అలా చేసుకుంటూ చాలా సీన్ అయితే క్రియేట్ చేశారు. అందుకు మీ పర్సన్ యొక్క పాత్ర చాలా ఉంది. మీ పర్సన్ని చాలా యూజ్ చేసేసింది అనమాట. తను మీ జీవితాలను మొత్తం చిన్నాభిన్నం అయితే చేసింది. ఈ ఆమె ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ యొక్క లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో ఇప్పుడు తనకి ఏం అర్థం కావడం లేదు. 2 ఆఫ్ సోర్స్లో ఉన్నారు అంటే ఆమె ఆమె పాత్ర కంటిన్యూషన్ ఇలాగే అవుతుందని మీరు వెళ్ళిపోయారండి. మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు మీ పర్సన్ లైఫ్లో నుంచి. వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మెజిషియన్, థర్డ్ పార్టీ కూడా మ్యాజిషియన్ ఎనర్జీలోనే ఉంటుంది. తను కూడా మ్యానిపులేట్ అనేది చేస్తుంది చాలా. తనకు అనుకూలంగా ప్రతికూల పరిస్థితులను, ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్నైనా తన వైపుగా పాజిటివ్గా మార్చుకోవడానికి థర్డ్ పార్టీ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. చాలా ఈగోయిస్టిక్ పర్సన్, లస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఎవరిని ఏం చేయడానికి కూడా వెనకాడని పర్సన్. తను ఎట్లా ఫీల్ అవుతుందంటే నేను ఒక క్వీన్ని, నేను ఒక కింగ్ని అనేలాగా ఫీల్ అవుతారన్నమాట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అదే డబ్బు మళ్ళీ సంపాదించుకోవడానికి కూడా ఎన్ని చెడ్డదారులైనా వాళ్ళు తొక్కుతారు. అంటే వాళ్ళకి కరెక్ట్ వే అంటూ ఉండదు ఏం చేయడానికైనా. కన్నింగ్ బుద్ధి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్లో ఒకటి ఉంటుంది, వాళ్ళ పెదవులు ఒకటి చెప్తే వాళ్ళ చూపు ఒకటి చూస్తుందండి. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి కూడా అర్థం కాదు అలాంటి పర్సన్స్. అంటే వీళ్ళు పగ పట్టిందంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో మొత్తం కొలాప్స్ కావాల్సిందే. మీ పర్సన్ కూడా అలాంటి వ్యక్తిత్వమే. అందువల్లనే అంటే మీ పర్సన్ అందువల్లనే అయిన వారిని ఆకుల పెట్టేసి కాని వారికి కంచాలేసేసి ఇన్వైట్ చేసి ఇలాంటి జీవితాలను చిన్న భిన్నం అయితే చేసేసారు. తన యొక్క సెల్ఫిష్ స్వార్థము ప్లస్ తనకు డబ్బు పైన అట్రాక్షన్, థర్డ్ పార్టీ పైన ఉన్న అట్రాక్షన్ వల్ల మీ లైఫ్, మీ యొక్క పిల్లల లైఫ్ అయితే అస్తవ్యస్తం చేసేసారు. జీవితాలను చిన్న భిన్నం చేసేసారండి. మీకు ఇప్పుడు స్టేట్ అంటే సొసైటీలో మీకు మీ లైఫ్ పైన మీరు మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం, తిట్టడం అయినా మీరు ఫిజికల్గా హరాస్మెంట్ బాధపడి ఉన్నారు. ప్లస్ మీ చిల్డ్రన్స్కి కూడా ఫ్యూచర్లో అంటే వాళ్ళకి మ్యారేజెస్ పరంగానైనా లేదంటే దేని పైన వాళ్ళ క్యారెక్టర్ కూడా బ్యాడ్ అనేలాగా చేసేసారనమాట తన యొక్క వీక్నెస్ వల్ల. అది తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఎందుకు చేస్తారనంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ని నిందించడం, ఇలా చేయడం అంటే రెండో వాళ్ళు కొట్టుకుంటే మూడో వ్యక్తికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. పాలి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ తగులాట పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వెనకాల ఉన్న ఆస్తుల కోసం, వాళ్ళ ప్రాఫిట్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు మీ యొక్క పర్సన్స్కి హెల్ప్ చేసేలాగా ఉంటారు. వండుకుంటూ చాలా అన్యాయాలు అనేటివి, అక్రమాలు అనేటివి చేస్తారనమాట. ఫ్యామిలీ దెబ్బతింటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఒక కుటుంబంలో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా కూడా బ్రదర్స్ ఉన్నారనుకోండి, మా అన్న కంటే నేనే బెటర్గా ఉండాలి, తమ్ముడు కంటే నేనే బెటర్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ కొందరు సొంత ఫ్యామిలీస్ పైననే శత్రువులు ఉంటారండి, బయట వాళ్ళు కాదు. ఎప్పుడైనా మనకి ఫ్యామిలీ పైన విధ్వంసం సృష్టించేది బయట వ్యక్తులు కాదు, మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, మన వ్యక్తులే మనకు విధ్వంసం అనేది సృష్టిస్తారు, మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే కష్టపడకుండా వాళ్ళకు వస్తుంది. అదేదో హెల్ప్ మిమ్మల్ని మీరు వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, అంటే వీళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో వాళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. లేదంటే ఇప్పుడు కొందరు ఎలా ఇల్లీగల్గా ఎఫైర్స్ పెట్టుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళ హస్బెండ్ పైన వాళ్ళకి నూరు పోస్తారనమాట. వైఫ్కి వాళ్ళకి
కన్వీనియంట్గా ఉన్న వాళ్ళని వాళ్ళ ట్రాక్లోకి పెట్టుకుంటారు, కన్వీనియంట్గా అనుకూలంగా లేని వాళ్ళని తొక్కేస్తారనమాట. అలా ఉంటుంది. అలా మిమ్మల్ని చేస్తూ మీ పైన చాలా పన్నాగాలు పన్నుతూ మీ వెనకాల చాలా ఒక పెద్ద సినిమా అయితే తీశారండి వాళ్ళు. అంటే మీరే మంచి వాళ్ళు కారని, మీరే డబ్బు కోసం ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని, లేదంటే మీ పర్సన్ యొక్క సంపాదన తన పైన డిపెండ్ అయి ఉన్నారని. మీకు తినే హక్కు ఉందండి. మీరు ఎందుకంటే బంధం పరంగా వెళ్ళారు కాబట్టి మీ పర్సన్ యొక్క సంపాదన పైన డిపెండ్ అయ్యే హక్కు, అన్ని రైట్స్ మీకు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా అలా ఉన్న వాళ్ళే కదా, కానీ వాళ్ళకొక రూల్ మీకు ఒక రూలు, అంటే వాళ్ళకొక జీవో మీకు ఒక జీవో అనేలాగా ఉంటుందన్నమాట థర్డ్ పార్టీ యొక్క మెంటాలిటీ. అంటే వీళ్ళు అంటే చిల్లర వ్యక్తులు. అంటే మళ్ళీ వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఔన్నత్యంగా, వీళ్ళు మళ్ళీ ఒక నలుగురు ముందట మాట్లాడమంటే మాట్లాడరు వాళ్ళు. ఆ గొడవను డిలేస్ చేసి ఎవరినో ఆ మధ్యలో ఈ డిలేస్ అయిన దాంట్లో మీరెవరితోటన్నా మాట్లాడినా ఈ గొడవను పక్కన పెట్టేసి ఇంకొక గొడవ సృష్టించి మీ ట్రాక్, మీ మైండ్ సెట్ మొత్తం ఆ గొడవ పైన ఉండేలాగా వీళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఒక కనుక పాలివాళ్ళు ఉంటే అలానే చేశారండి. ఇప్పుడు మీ పర్సన్కి మీకు గొడవ అవుతుంటే వాళ్ళు ఏం చేశారు, మీ పర్సన్కి ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని కలిపేసి వాళ్ళు ఆ ట్రాక్ను, ఆ గొడవని వీళ్ళ పైన మీకు ఉండే మేబీ మీకు కూడా కోపం అనేది ఉంటుంది. కోపం అనేది ఉన్నా మీరు వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదు, వాళ్ళు మీకు హాని చేశారు. వాళ్ళు మీకే హాని చేస్తూ మిమ్మల్ని దూరం పెడుతూ మీ వల్లనే వాళ్ళకు హాని ఉన్నదని క్రియేట్ చేసుకుంటూ చూపెట్టారు. దానివల్ల చూసే వ్యక్తులకు అరే వీళ్ళే మంచి వాళ్ళు గారేమో, పాపం వాళ్ళు భయపడి దూరంగా ఉన్నారు అనేలాగా క్రియేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళను నొప్పించి వాళ్ళకు హాని కలగకుండా, అంటే మీరు తిరిగి రివర్స్లో వాళ్ళని ఏది చేయకుండా వీళ్ళు ఏంటంటే వర్షం పడక ముందుకే గొడుగు సిద్ధంగా చేసుకొని ఉంటారనమాట. అలాంటి వ్యక్తులు వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేస్తారండి. ఎప్పుడు డబ్బు పైననే వాళ్ళకి ఫీలింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళ యొక్క ఫ్యూచర్ గ్రోతే చూసుకుంటారు. థర్డ్ పార్టీ కూడా అలాంటిదేనండి. చాలా ఉంది థర్డ్ పార్టీ యొక్క పాత్ర. ఆ థర్డ్ పార్టీని యూజ్ చేసింది మీ పర్సన్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు. తను అంటే వాళ్ళ సపోర్ట్ తోటే మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం, ఇద్దరి మధ్యలో డబ్బు ట్రాన్సాక్షన్ జరగడం, ఇలా అయితే ఒకరికొకరు సహకారం అన్నమాట. ఇలా చేసుకుంటూ మీ జీవితాన్ని అయితే చిన్న భిన్నం అయితే చేశారు. మీ పర్సన్ కూడా చాలా కన్నింగ్నెస్ అన్నమాట. అంటే తను ఎక్కడ డబ్బు ఉంటుంది అంటే మీ పర్సన్ యొక్క వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే ఒక ఫ్యామిలీతోటి రిలేషన్తో అది పెట్టుకున్నారంటే వీళ్ళతోటి ఆ ఫ్యామిలీలో వైఫ్ అయినా వీక్ మైండ్ సెట్ తోటి ఉండాలి, లేదా హస్బెండ్ అయినా వీక్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఉంటేనే వీళ్ళు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ద్వారా డబ్బు అనేది ప్రాఫిట్, లేదంటే వాళ్ళతోటి పని చేయించుకోవడం, దాని ద్వారా కూడా వీళ్ళకు డబ్బు అనేది సేఫ్ అవుతుంది. అంటే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మంచి క్యారెక్టర్స్, లేని వాళ్ళని బ్యాడ్ క్యారెక్టర్స్గా ముద్రిస్తూ వాళ్ళ పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారండి. మీ పర్సన్కి సంబంధించిన థర్డ్ పార్టీస్ అలాంటి వారి యొక్క ఫ్యామిలీ అలాంటి వారే. మీ మధ్యలో వచ్చిన రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అలాంటి వ్యక్తి. అలాంటి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా తనకి ఏంటంటే తను ఫస్ట్లో మనీ ప్రొవైడ్ చేసేసింది, డబ్బు ప్రొవైడ్ చేసింది, మీ గొడవను చాలా పెద్దదిగా చేసేసింది. అంటే ఇట్లా ఎడ్జ్కి వస్తే ఇంకా కొంచెం అయితే తెంపితే ఇలా తెగేస్తుంది అనేలాగా ఇలా చేసేసింది అనమాట. ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ ఒక్కరు మీ వైపుగా వస్తే మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది, న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. కానీ తను ఎలా చేస్తుందనంటే మీ పర్సన్ని మీ లైఫ్లోనికి రానివ్వట్లేదు. ఎందుకంటే మీరు తనని ట్రిగ్గర్ చేశారు. మీరు ట్రిగ్గర్ చేయడం వల్ల ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, వారి యొక్క ట్రూ కలర్స్ ఇదని చెప్పేయడం వల్ల వారు ఎలా అంటే చాలా డెవిలిష్ మెంటాలిటీ అండి, రాక్షసత్వం, క్రూరత్వం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే బయటికి ఏం తెలియని ఇన్నోసెంట్గా చాలా సైలెన్స్గా ఉంటారండి. మీరు వాళ్ళ మొహం పైన ఉమ్మేసినా కానీ వాళ్ళు తూడ్చుకొని వెళ్ళిపోతారు. చూసే జనాలు పాపం వాళ్ళని ఇలా అంటున్నారు, వీళ్ళే గయ్యాలి గంపలు కావచ్చు ఎలా చేస్తున్నారు చూడండి
అని అనేస్తారనమాట. అంటే మీరే డెవిలిష్ నేచర్ పీపుల్ లాగా క్రియేట్ చేస్తారు. పాపం వాళ్ళు అసలు ఒక నోట్ల నుంచి ఒక మాట కూడా రావట్లేదు, వీళ్ళు చూడండి వాళ్ళు ఎన్ని మాటలు అంటూ ఉన్నారో అనేలాగా క్రియేట్ చేస్తారు. కానీ వాళ్ళు లోపల లోపల చేస్తారండి. వాళ్ళు చేసే కుయుక్తులు మొత్తం లోపల చేస్తారు. వాళ్ళు చేసేది కూడా అంటే మనిషికి ఏం చేస్తే లాస్ అవుతుందో అవి చేసి చూపిస్తారు. వీళ్ళు చాణక్య నీతులు అనేటివి ప్లే చేస్తారు. అంటే వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉంటారో వారికి మీకు ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి అంటగడతారు. అలాగనమాట. వీళ్ళు వెనకాల గ్యాసిప్స్ మాట్లాడతారు. మీరు నిలదీసి అడిగి మీరు వాళ్ళ మొహం పైన ఉమ్మేసినా కానీ వాళ్ళు తుడిచేసుకొని వెళ్ళిపోతారు. మాకు మీకు ఏ సంబంధం లేదు, మా లైఫ్లో మేము ఉంటున్నాం, మీరెవరు మమ్మల్ని నిలదీయడానికి, మా పనులు మేము చేసుకుంటున్నాం, మేము 24/7 బిజీ, మీరెందుకు మా లైఫ్లోకి వస్తున్నారు, మీ పర్సన్ మాకు ఎలాంటి సంబంధం లేదు అని మీకు అవసరమైతే మీ పర్సన్ని ముందు పిలిపించి అడగండి అనేలాగా క్రియేట్ చేస్తారనమాట. మీ వ్యక్తి ఏం చేస్తాడు, మీరు అలాంటివి క్రియేట్ చేసి వారికి మీకు గొడవ అవుతుంది మీరు రండి అని నిలదీస్తే డిలే చేస్తారు. అక్కడ మీ పర్సను బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరుగుతుంది. అంటే వెనకాలకి తగ్గిపోతారనమాట. థర్డ్ పార్టీ వైపు ఉంటారు. వండుకుంటూ వెనకాల చేసేదంతా చేస్తారు కన్నింగ్ మెంటాలిటీ తోటి. మీ పర్సన్ కూడా వెరీ కన్నింగ్ పర్సన్ అండి. చాలా క్రిమినల్ బుద్ధి అనేది ఉంటుంది తనకి. తనైతే అంత మంచి వ్యక్తి కాదు. తన వల్లనే మీరు మూవ్ అని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే అప్పుడప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది తన వల్ల అంటే మీ వల్ల మళ్ళీ మీరు ఏదైనా బ్యాక్ స్టెప్ అనేది తీసుకుంటారా, తన లైఫ్లోకి వస్తారా రారా అంటే తను ఇప్పుడు మీతోటి రిలేషన్ అయితే ఎండ్ చేసుకోలేదు, ఓన్లీ మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీస్ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. చాలా మ్యానిపులేట్ అయితే చేస్తారు. మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు మీ పర్సన్. మీ ముందుకు వచ్చి ఇది జరిగింది అని నిల్చొని చెప్పేంత ధైర్యం అయితే తనకి లేదు. తను ఎప్పుడు వస్తారో కూడా మీకు క్లారిటీ లేదండి. నేను సర్టన్ పీరియడ్లో వస్తా, ఇలా జరుగుతుంది, లేదంటే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని కూడా మీ పర్సన్ మీకైతే కమిట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క పర్సన్ పైన చాలా ఉంది. తను ఎంత చెప్తే అంత. తను నిల్చోమంటే నిల్చుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంటే థర్డ్ పార్టీ కాలి కింది ఒక చెప్పులాగా పడి ఉంటారన్నమాట మీ పర్సన్. అలాగా ఎందుకు అనంటే తను వాళ్ళిద్దరి మధ్యలో డబ్బు ఉన్నది. మరి ఈ థర్డ్ పార్టీ డబ్బు ఇచ్చి ఊరికే ఊరుకుంటారా అనంటే ఊరుకోరు. వాళ్ళు అసలు తీసుకుంటారు, అసలుకు 4 రెట్లు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీ పర్సన్ వల్ల మేము బ్లేమ్ అయిపోయాము కాబట్టి మాకు ఈ మనీ కావాలి, ప్లస్ ఇంకా వీటికి ఇంకా 4 రెట్లు కావాలని వాళ్ళకి ఒక స్థిర చర ఆస్తులు అనేటివి రాపించుకొని పక్కకి వెళ్ళిపోతారు. దానికి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అంటే వీళ్ళది ఏం చేస్తుందంటే మీరు ఉంటే వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి ఇప్పుడు మనకు ఒక 1 రూపీలో ఉంది, 1 రూపీలో 25% థర్డ్ పార్టీకి చెందాలి, 25% మనకి చెందాలి, మనము కూడా అంటే అలా ఉంటుందన్నమాట. మీరుంటే అసలేమో ఇవి చెల్లవు కదా, వాళ్ళకి ఎంత ఉంటుందో మాకే అంతే ఉండాలి అని మీరు అనడం, ఇలా చేయడం ఇవన్నీ జరుగుతాయి కదా. అంటే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే మీ పర్సన్ యొక్క వీక్ మైండ్ సెట్, దానికి వారి యొక్క ఫ్యామిలీ సపోర్టు, వీరందరి వల్ల వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయి ఉన్నారు. మీరు ఒక సింగిల్గా మిమ్మల్ని చేసేసారు, ఒంటరిని చేసేసి మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టారు. మీ పర్సన్ అయితే ఇంకా స్టేబుల్గా నాకు నా పర్సన్ కావాలా లేదంటే నేను థర్డ్ పార్టీ లైఫ్లోనే ఉంటానా అని తనకైతే క్లారిటీ లేదు. థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని నేను సర్టెన్ పీరియడ్లో లీవ్ చేస్తా అని తను కూడా ఏమో డెసిషన్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే తనకి రావాల్సిన ప్రాఫిట్ వచ్చేవరకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ పైన ఇద్దరి మధ్యలో ఇంటిమసీ రిలేషన్ అనేది ఉంది. అంటే మళ్ళీ మీరు మీ పర్సన్ అయితే కలుస్తారు, కానీ అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంటే వాళ్ళకి అంత అట్రాక్షన్ అనేది ఉంది థర్డ్ పార్టీ. అలాగనమాట. థర్డ్ పార్టీ నాకు నా పవర్స్ ఏంటో చూపిస్తా అనేలాగా మీకు చూపెట్టి మీ లైఫ్ని అయితే చాలా భారంగా మీ కెరీర్ పైన, మీ యొక్క
కిడ్స్ యొక్క మీ పిల్లల యొక్క జీవితాలపైన చాలా దెబ్బ పడేలాగా చేసేసి మీకున్న ఈ సిచ్యువేషన్స్ని కూడా మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారండి. అంటే మిమ్మల్ని అటు రాకుండా ఇటు పోకుండా వాళ్ళకి చాలా అడిక్షన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మల్టీ రిలేషన్స్, ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ అనేది ఉంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే చాలా ఉంది. వారి వల్ల మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ ఎప్పుడు మీ పర్సన్ వారి గురించి మిమ్మల్ని గొడవ పెట్టడం, అంటే మీరు మంచి వ్యక్తులు కారని, మీ క్యారెక్టరే బ్యాడ్ అని, మీకే డబ్బు పిచ్చి ఉందని మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి సొసైటీలో చూపెట్టడం. అంటే ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. అంటే మీ పర్సనే మీ గురించి బ్యాడ్గా చెప్తే ఇతరులు నమ్మేస్తారు అనేలాగా తప్పు తను చేసి నిందలు మీ పైన వేయడం. ఇలా చేసుకుంటూ చాలా ట్రిక్స్ అయితే ప్లే చేశారు. మీ పర్సన్ చాలా మైండ్ గేమ్లు. తనని మీరు చాలా తట్టుకొని ఉన్నారు, తను పెట్టే టార్చర్, హింసను. ఫైనల్గా మీరు ఆ హింసను తట్టుకొని ఉందామని మీరు ఉండినా కూడా వారు మిమ్మల్ని అయితే ఉండనివ్వలేదు. ఎందుకంటే మీరు వారి యొక్క సెలబ్రేషన్కి అడ్డుగా ఉన్నారు. వారికి మీ యొక్క మదర్లీ నేచర్ కానీ, మీ కేర్ కానీ ఏది కూడా గుర్తుకు రాలేదు. వారికి డబ్బే, అంటే మీరు పోతే ఇంకొక పర్సన్ వస్తుంది, ఇది కాకపోతే ఇంకొకటి అనేలాగా ఆప్షన్స్ అన్నమాట. వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వీళ్ళకి ఎలాంటి మోరల్స్, ఎథిక్స్, విలువలు అనేటివి లేవు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాంటి వారే. అంటే వాళ్ళలాగా మీరు లేరు. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే చెడ్డ వ్యక్తులకి చెడ్డగానే ఉండాలి, మీరు లేరు. మీరు కనుక వాళ్ళ ట్రాక్లో ఉండి డబ్బు అక్రమ మార్గంలో సంపాదించడం, మీరు వేరే వాళ్ళతోటి ప్రాఫిట్స్ అలా ఉండడం, అది వాళ్ళకి కావాలి. మీరు అలా లేరు. మీరు నీతి, నిజాయితీ అనేలాగా మీరు ఉండేసరికి మీకు వాళ్ళు శారీరకంగా, మానసికంగా, డబ్బు పరంగా లాస్ అనేది అది చేసి చూపెట్టి మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్లోకి అయితే తీసుకెళ్లారు. మీకు మీ పర్సన్కి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎగ్జాక్ట్లీగా అది 2 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మీరు ఒక దగ్గర, వారొక దగ్గర. మీకు ఎలాంటి కమిట్మెంట్ కూడా మీ పర్సన్ ఇవ్వట్లేదు. మీరు అడిగినా మీ పర్సన్ అక్కడి నుండి వెళ్ళిపోవడము, డిలేస్ చేయడం, నాకు వర్క్ ఉందనడం, లేదంటే ఏదో ఒకటి చెప్తారు. అంటే ఎప్పుడు లేని వర్క్ ఆ రోజే ఉన్నట్టు, బిజీ షెడ్యూల్ ఉన్నట్టు చాలా. అంటే మీ పర్సన్ మీకంటే ఈ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్ వెల్గా ఉంటుంది. అంటే బిజీ పర్సన్స్ లాగా చూసే వాళ్ళకి అసలు మీరే ఏ పని పాట లేక గొడవ పెట్టుకుంటున్నారా అనేలాగా క్రియేట్ చేయడం. లేదంటే ఎంతో కొంత నేను అమౌంట్ ఇచ్చేస్తా, మేబీ మీరు మ్యారీడ్ పర్సన్, మీరు ఒకవేళ ఫీమేల్ అయినట్లయినంటే ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తూ సెటిల్మెంట్, నేను ఇచ్చిన దానికి మీరు మేబీ కట్నం తీసుకొని వెళ్తారు కదా, ఆ కట్నానికి ఇంకొక 1 lakh 2 lakh ఎక్కువ ఇచ్చేసి మీరు మీ లైఫ్ అనేది, మీది మ్యారేజ్ ఎప్పుడో అవుతుంది, మీకు లాంగ్ డిస్టెన్స్ ఈ 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఉంటుంది. మీరు ఎన్ని రోజులు తనకి ఒక సర్వెంట్ లాగా వర్క్ చేసి, తనకు కట్నం ఇచ్చేసి, తనతోటి శారీరకంగా దెబ్బలు తిని, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే, తను ఆల్రెడీ ఈ థర్డ్ పార్టీతోటి ఎంజాయ్ చేస్తూ ఇంకొక అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, అంటే వీళ్ళు ఏంటంటే ఎవరైనా ఫస్ట్ హస్బెండ్ను లీవ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్నం డబ్బులు పట్టుకొని ఉంటారు కదా, ఆ పర్సన్ తోటి మీ పర్సన్ ప్యాచప్ కావడానికి ఇలా చేసుకుంటూ ఆ డబ్బు ఉన్న వాళ్ళు, అంటే డబ్బు కోసం, అంటే ఆ థర్డ్ పార్టీ మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ తీసుకొస్తుంది కదా, దాంట్లో నుంచి ఎంతో కొంత మీకు ఇచ్చేసి మిమ్మల్ని సెటిల్మెంట్ చేసేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అలాంటి ప్లాన్స్లో మీ పర్సన్ ఉండడం, మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం, మీరేమో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అసలు నేనేం తప్పు చేశాను, తను గొడవ పెట్టుకుంటూ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటే మీరు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే మీరు వెక్స్ అయిపోవాలి, ఇంతే నా లైఫ్, నా జీవితం అయిపోయింది అనేలాగా మిమ్మల్ని క్రియేట్ చేశారు. థర్డ్ పార్టీ చాలామంది పాత్ర ఉందండి. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది, మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ ఉంది. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. మళ్ళీ మీకు తనకి ఏ మంత్లో వస్తుంది ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ అనేది మీకైతే ఎలాంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే వారు ఇవ్వలేదండి. చూద్దాము మీకు వారికి ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో
చూద్దాం. మీకు వారికి ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజలు కానీ ఏదైనా వస్తుంది. ఏప్రిల్ చూపిస్తుందండి కొందరికి. ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళకి రిసీవ్ చేసుకోండి. ఏప్రిల్ మంత్లో చూపిస్తుంది. రాశుల పరంగా మకర రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మిథున రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మేషరాశి, కర్కాటక రాశి. అంటే ఇది పూర్తిగా కమిట్మెంటు ఇస్తా అని మీ పర్సన్ అయితే క్లారిటీగా లేడు. అంటే తన నుంచి మీకు ఏదైనా మెసేజ్, కాల్, ఏదైనా న్యూస్ అనేది తెలుస్తుంది. ఇది పూర్తిగా రీయూనియన్ ఎనర్జీస్ అయితే రాలేదండి. పూర్తిగా నేను కమిట్మెంట్ ఇస్తా అనేలాగా మీ పర్సన్ మీ రిలేషన్ పైన నేను ఒక స్టాండ్ అనేది తీసుకుంటా అని వారైతే అనడం లేదు. ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా రెసినేట్ అవుతుందో చూద్దామండి. 3 అండి. 3, 27, 31, 23, 17, 2, 13, 30, 20, 16, 26, 19, 6, 8. థర్డ్ పార్టీ యొక్క పాత్ర చాలా ఉంది. వారు ఏంటంటే ఒకరికొకరు చాలా అటాచ్మెంట్ తోటి ఇద్దరి మధ్యలో అన్ని డీలింగ్స్ కమర్షియల్ వేళలా ఆల్ ఇన్ వన్గా ఉన్నాయి. మీరు వారి దృష్టిలో ఒక చెల్లని కాయిన్ అన్నమాట. చెల్లని కాయిన్కి వాల్యూ ఉంటుందా? ఉండదు కదా, అలాగనమాట. ఎఫ్ అండి. M, J, K, C, Y, P, Z, R, ఇది W, L. ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. వారు ఏంటంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీ అంతటగా మీరు తప్పుకోవడమే వారి యొక్క టార్గెట్ అండి. మీ పర్సన్ లైఫ్లో నుంచి మీ అంతటగా మీరు తప్పుకుంటే మీ పర్సన్కి చాలా ఈజీ, సులువు. వారు మిమ్మల్ని డిప్రెషన్లో ఒక పేషెంట్ లాగా చేయాలి. లేదంటే డిలేస్ చేస్తే మీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అనుకోవాలి. అదే వారి యొక్క ఎయిమ్. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే శత్రువుకి మీకు ఎదురొస్తే, ఇప్పుడు మనకు తెలవకుండా ఒక స్నేహికో లేదంటే మీ పైన ఎవరైనా దాడి చేస్తే మనం ఊరుకోము కదా, ప్రాణాపాయ స్థితి. అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. మీ లోపల ధైర్యం ఉండాలి. మీకు ఉన్న శత్రువులను మీరు జయించాలి. ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా మాకు ఇలా అన్యాయం జరిగింది, మా లైఫ్ ఇలా అయిపోయింది, మా లైఫ్ ఇంతే అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ధైర్యం ఉంటే పోయిన ప్రతిదీ కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది. ధైర్యం కోల్పోతే నీకు ఎన్ని ఉన్నా అన్నీ కోల్పోయిన దాంతో, ధైర్యం లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ కోల్పోయిన దాంతో సమానం అండి. మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండాలి. ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఒక యూనిక్ పర్సన్ లాగా చూడాలి. అలా మీరు తెచ్చుకోవాలి. మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. మీరు ఫైనాన్షియల్గా వెల్గా ఉండాలి. అంటే మీరు ఎదుటి వ్యక్తులతోటి పోటీ పడద్దు. మీతోటి మీరు పోటీ పడాలి. ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉండాలి, డే బై డే. మీకు ఎవరో శత్రువులు కాదు, మీకు మీరే శత్రువు అనేలాగు మీరు మీ పైన మీరు స్టాండ్ అనేది తీసుకోండి. ఇప్పుడు మీ యొక్క ఇన్నోసెన్సీ, మీ పర్సన్ పైన మీకు ఉన్న పిచ్చి ప్రేమ వల్లనే మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళు చాలా మైండ్ గేమ్స్ ఆడడం, మీరు వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాను అనుకున్నారు. వాళ్ళు మీ వెనకాల చాలా గ్రంథం నడిపారు. అది మీకు తెలియకుండా అలా చేసేసారు. అలా చేసి మీకు చాలా ఇబ్బందులకు అయితే మిమ్మల్ని గురి చేయడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ మెసేజెస్ కూడా ఏం చెప్తారో చూద్దామండి.
మీ పర్సన్ నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మీరు వాటిని ఒక స్టాండ్ అనేది తీసుకొని వారికి మీరు చెమటలు పట్టించే పర్సన్ లాగా మీరు తయారు కావాలి. అలా ఉండాలి మీరు ఏం చేసినా. ఎందుకంటే మీరు మంచి వ్యక్తులు కాబట్టి తను ఆల్రెడీ అలాంటి డెవిలిష్ పీపుల్ నుంచి మీరు తప్పించుకున్నారంటేనే మీకు యూనివర్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మీరు మంచి వ్యక్తులు, మీరు యూనివర్స్కి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. మిమ్మల్ని ప్రాణాపాయ స్థితికి కూడా వాళ్ళు పంపించడం అయితే జరిగింది. అలాంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడ్డారంటే మీకు 100% యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మంచి వ్యక్తులకు యూనివర్స్ ఎప్పుడు కూడా తోడు ఉంటుంది. మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ ఏంజల్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉన్నాయండి. మీకు ఏంజల్స్ ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏదో సైన్ అనేది వస్తుంది, బట్ మీరు దాన్ని గమనించుకోవడం లేదు. మీరు మీ పైన మిమ్మల్ని సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎవ్వరు కూడా మన హెల్త్ ఎలా ఉందా అనేది మనకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మనకు ఎప్పుడు ఏ టైంకి ఆకలిస్తుందని మనకే తెలుస్తుంది. మన ప్రాబ్లమ్స్ కూడా మనమే సాల్వేషన్ చేసుకోవాలి, ఎవ్వరు కూడా చేయరు. ఇది ఎప్పుడు కూడా శత్రువు యొక్క ముఠా పెద్దది కాబట్టి వాళ్ళేమో మంచి వాళ్ళు కారు. మీరు పాపం అంటే వాళ్ళు ఏం వదిలేయరు, మిమ్మల్ని ఇంకా పట్టి పీడిస్తారు. మీరు వాళ్ళని ఎలా తిప్పికొడతారు అనేది అది మీ పైన, మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కనుక లో ఎనర్జీలో ఉంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని లో ఎనర్జీలకే పంపిస్తారు. మీరు ఒక్కసారి హై ఎనర్జీలకు వచ్చి చూడండి, మీ పవర్లోకి మీరు రండి, మీ పైన మీరు స్టాండ్ అనేది తీసుకోండి, మీ కెపాసిటీ ఏంటో వాళ్ళకి చూపెట్టండి. అప్పుడు వాళ్ళు కొంచెం ఆల్రెడీ మీరు ఎంతో కొంత చూపెట్టి ఉంటేనే వాళ్ళ నుంచి బయటపడి ఉంటారు. ఇంకా మీ లైఫ్ అనేది మీ చేతిలోకి తీసుకోండి. మీరు మీ పర్సన్ లైఫ్ ఏమో థర్డ్ పార్టీ చేతిలో పెట్టడం, మీరు మీ పర్సన్ లైఫ్లో మీ లైఫ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ కాకండి, మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. అలా ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఒక సంవత్సరంలో మీ పరిస్థితులు అనేటివి చక్కబడతాయి. హెల్ప్ఫుల్ పీపుల్. మీ అవసరం ఉన్న పీపుల్కి ఏదైనా సహాయం అయితే చేయండి. ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి ఏ చిన్న హెల్ప్ అంటే ఏదో పెద్దగా మొత్తంలో చేస్తానని కాదు, చిన్న మాట సహాయం చేసిన, బాధలో ఉన్న వారికి 4 మాటలు చెప్పినా ఊరట కలిగించిన వాళ్ళే హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం అనేది చేయండి. మీకు ఆ యూనివర్స్ సహాయం చేస్తుంది. మనం సహాయం చేసిన ప్రతి వ్యక్తి మనకు సహాయం చేయాలని రూల్ ఏం లేదు. మనకు ఎవరు సహాయం చేస్తారో తెలియదు. కాబట్టి మనం ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం అనేది నేర్చుకుంటే మనకు యూనివర్స్ హెల్ప్ అయితే చేస్తుంది. డోంట్ స్టాప్. మీరు చేసే పనులను ఆపకండి, ముందుకు వెళ్ళిపోండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అంటే వేరే వాళ్ళు చెప్పింది, వేరే వాళ్ళ మాటలు ట్రాప్ చేయడం, ఇలా వేరే వాళ్ళ గైడెన్స్ అనేది ఏది కూడా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఏ వ్యక్తి కూడా వాళ్ళ అవసరానికి మిమ్మల్ని ట్యూన్ చేసుకొని మీ ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందడానికే మీకు మంచి చెడు అనేలాగా చెప్తారు. కానీ మీ ఇంట్యూషన్ చెప్పిందే చేయండి. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చేయండి. దాని ద్వారా మీ లైఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. మీ పర్సన్ మీకు ఇప్పటిదాకా ఎన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. తను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తను లేకుంటే మీ లైఫ్ ఏంటి? మీ జీవితం అక్కడే ఆగిపోదు కదా. మీరు కూడా కొన్ని ఇయర్స్ బ్రతకాలి. మీరు బ్రతకాలంటే ఎలా? మీకంటూ కూడా సెల్ఫ్గా కొంచెం మనీ ఉండాలి. మీ ఫుడ్ మీరు ఎర్న్ చేసుకోగలగాలి, సంపాదించుకోగలగాలి. అలా మీ పైన మీరు సెల్ఫ్గా ఇండిపెండెంట్గా ఉండండి. ఉన్నప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఎవరిపైన డిపెండెంట్గా ఉండకండి. మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా తయారు కండి. అలా ఎలా అవుతాం, మేము ఇంత డిప్రెషన్లో ఉన్నాం, థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్ అని మీరు అనుకోవచ్చు. ఎన్ని స్ట్రోకులు ఇచ్చినా కాలం అనేది ఉంటుంది. విధిని తప్పించడం ఎవరి తరం కాదు. మీకు కూడా ఇప్పుడు మీరు కూడా ఏదో ఒక కర్మ చేసుకొని ఉండుంటారు. దాని ద్వారానే ఈ థర్డ్ పార్టీ వారు పెట్టే కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అది కూడా అంటే దేనికైనా ఒక టైం అనేది వస్తుంది కదా, అది ఎండ్ అయ్యే టైంలో అది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు అది ఎండ్ కావాలంటే కాదు, ఇప్పటికిప్పుడు పరిష్కారం కావాలన్నా కాదు. దాని టైం అనేది వచ్చినప్పుడే కావడం అనేది జరుగుతుంది. దేనికైనా ఒక సమయం, సందర్భం అంటూ వస్తాయి కదా. అలాగా ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే
రిసీవ్ చేసుకోండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 30 to 40% మీది ఉంటేనే రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబర్స్కి మీకైతే ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.